బాను పెద్ద కోడలు. టైం ఎంతైంది? మన పార్టీ ఎంతవరకు? 6 వరకు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? ఏం చేస్తున్నారో? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా మీరందరూ వినాయక చవితి పండుగ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా ఈసారి బాగా చేసుకున్నాము. మంచిగా వీకెండ్ వచ్చింది, అంటే ఫ్రైడే ఈవినింగ్ చేసుకున్నాము. అయితే నేను ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చి అన్నీ చేసుకోవడంలో లాంగ్ వీడియో చేయలేకపోయాను. జస్ట్ గుర్తుగా ఉంటుందన్నట్టుగా షార్ట్స్ వరకు చేయగలిగాను. బట్ ఎప్పుడు లాగా కాకుండా వినాయక చవితి మేము ఈసారి కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాము. ఆల్రెడీ 3 షార్ట్స్ వీడియో కింద పోస్ట్ చేశాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్. ఇప్పుడైతే ఫ్రైడే ఈవినింగ్ నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా నాకు వ్లాగ్ స్టార్ట్ చేయాలనిపించి చేశాను. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఫ్రైడే ఇట్లా వర్క్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు. అంటే సాటర్డే సండే హాలిడే కదా. ఈవెన్ నేను జాబ్ చేయనప్పుడు కూడా నాకు ఫ్రైడే అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది, కంప్లీట్ సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది వీక్ అంతా వర్క్ చేసి. ఇంటికి వెళ్ళాక కొంతసేపు రిలాక్స్ అయ్యాను. తర్వాత కాఫీ తాగాను. ఇంకా చిద్వి పడుకొని లేచి మిల్క్ తాగేసి వాడు హోంవర్క్ చేసి ఇంకా ఆడుకోవడానికి వెళ్ళాడు. మీకు ఒకసారి గార్డెన్ చూపిద్దామని ఇట్లా కిందకు వచ్చాను. ఈ లోపు నాకు చిన్న కుందేలు ఎదురొచ్చింది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. హలో, ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 7 అట్లా అవుతుంది. గార్డెన్కి వెళ్తున్నాను. అప్పుడెప్పుడో మీకు చెప్పాను కదా మనకి గార్డెన్ ప్లాట్ వచ్చిందని. గార్డెన్ ప్లాట్ చూపించాను. తర్వాత సీడ్స్ పెట్టేది ఒక షార్ట్లో చూపించినట్టున్నాను. తర్వాత ఇంక అసలు ఏం చూపించలేదు. ఈ ట్రావెల్ వ్లాగ్స్ వల్ల అవకాశం రాలేదు. సో ఇంకా ఇప్పుడు వెళ్తున్నట్టు. చాలా రోజులు అయింది వెళ్ళక. ఒక 4-5 డేస్ అట్లా అయింది. మండేనే ఎప్పుడో వచ్చాను. వర్షం పడుతూనే ఉంది రోజు, అందుకు బుడద ఉంటుందని రాలేదు. సో ఇప్పుడు వెళ్తున్నాను, చూపిస్తాను పదండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి అంతేం బాగాలేదు. అంటే లాస్ట్ ఇయర్ అప్పుడు నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని కదా. సో అందుకు మంచిగా టైం ఉండేది. అసలు గడ్డి అది ఏం లేకుండా చేసి అంతా చేసేదాన్ని. మంచిగా టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంక ఓన్లీ ఈవినింగ్ టైమ్సే, అది కూడా టైం సరిపోదు అసలు గడ్డది పీకడానికి. ఎప్పుడన్నా ఇట్లా ఫ్రైడేస్ అట్లయితే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అదనమాట. లేకుంటే చిద్వి క్లాసెస్ హోంవర్క్స్ తోనే సరిపోతుంది ఇంటికి వచ్చినాక. సో అదనమాట. ఇప్పుడైతే వెళ్తున్నాను, మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా. ఇక్కడ మనమున్న కమ్యూనిటీలో నాకు ఇది ఫేవరెట్ లొకేషన్. అసలు చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం వస్తే చాలా రకాల పక్షులు సౌండ్స్ తోటి చాలా బాగుంటుంది. మన వ్లాగ్స్లో లైక్ లాస్ట్ ఇయర్ గార్డెన్ చూపించినప్పుడల్లా ప్రతిసారి చూపించేదాన్ని. నాకు ఇటువైపు వచ్చినప్పుడల్లా అక్కడ ట్రాక్టర్, దాని పక్కన బ్లూ షెడ్ ఇవి చూస్తే ఇండియాలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదిగో ఈ సన్ఫ్లవర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇవేంటంటే దీనికి సీడ్స్ ఏం రావన్నమాట, ఊరికే ఫ్లవర్స్ ఒకటి వస్తాయి అంతే. ఇదిగో ఈ సన్ఫ్లవర్స్ దగ్గర చాలా హనీ బీస్ ఉంటాయి. అక్కడ వైట్ కలర్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, అవి హనీ బీ బాక్సెస్ అనమాట. దాంట్లో వల్ల అసలు ఇక్కడ మంచిగా పాలినేషన్ అవుతుంది. చాలా బటర్ఫ్లైస్, హనీ బీస్ అన్నీ వస్తుంటాయి. దాంట్లో వల్ల మంచిగా వస్తాయి అన్నమాట వెజిటబుల్స్ కానీ ఏవైనా కూడా. ఇదే మన ప్లాట్. అన్నీ ఎక్కువ టమోటా చెట్లే ఉన్నాయి. సో ఇవి నేను కొన్ని ఇంట్లో గ్రో చేశాను, కొన్ని పద్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నైబర్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వెకేట్ మూవ్ అవుతుంటే ఆయన ఇచ్చాడనమాట. ప్లాంట్స్ అన్నీ ఇచ్చాడంట. అవి ఇచ్చింటే అవి పెట్టాను. నేను బాగానే గ్రో చేసింది టమోటా చెట్లు. ఇంకా ఇవి పెద్దగా ఉన్నాయని ఇవి పెట్టి నా దగ్గర ఉన్నాయి వేరే ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. సో ఇదనమాట. ఎక్కువ ఇదిగో డీర్స్ వచ్చి తినేస్తున్నాయి. ఎన్ని డీర్స్ వస్తాయో ఇక్కడైతే. టమోటా బాగా పెద్దగా ఉంది. ఇవి రెండు నేను ఇంట్లో గ్రో చేసినవి. సో ఇవి పద్మ వల్ల నైబర్ ఇచ్చినవి. నువ్వు పెట్టింటే జస్ట్ అట్లా వచ్చేసినాయి అవి కూడా. ఇదిగో మనకి మెయిన్ ఇంపార్టెంట్ గోంగూర. అరే ఇవి అయితే ఈ బగ్స్
మన అసలు గోంగూర డీట్స్ అసలు తినలేదు మేబీ వీటికి. ఆ డీట్స్కి ఇది కొత్తది కదా, అంటే ఇక్కడ అసలు పెంచరు కదా ఈ గోంగూర అంతా, అందుకని తినలేదో ఏమో ఈ డీట్స్. మన ఇండియాలో అయితే తింటాయి, మరి ఇక్కడ ఈ అమెరికా డీట్స్ తినలేదు. దీనికి ఏ బాధ లేదులే అనుకుంటే ఇవి తినడం స్టార్ట్ చేశాయి. ఇదిగో చిన్న చిన్న పురుగులు, అసలు ఈ మొత్తం లీవ్స్ అన్ని తినేస్తాయి. అబ్బా అసలు ఏది వదలవు. గోంగూర చెట్లు మాత్రం అసలు భలే భలే వస్తున్నాయి. సో ఇప్పుడు హార్వెస్ట్ చేసేయచ్చు. ఇంకా ఇవి వచ్చేసి పీసు, గ్రీన్ పీసు. ఇదిగో ఇది కాకరకాయ చెట్టు, ఇది కూడా అంతే ఇంటి దగ్గర పెంచినదే. ఇంకా ఎక్కడ చూసినా టమోటా చెట్లు ఉన్నాయి, టమోటా తోటలాగా ఉంది లిటరలీ. అసలు బీరకాయ చెట్టు ఏమైందో ఏం కథో, బాగుండేది చచ్చిపోయింది అసలు. ఇదిగో చూడండి, ఒక ఎందుకు చచ్చిపోయిందో ఏమో తెలియదు. వర్షం ఎక్కువ అయ్యో ఏమో, వర్షం పడుతూనే ఉండే దాని వల్లనో ఏమో తెలీదు. బట్ చాలా బాగా వచ్చిండే, పూత కూడా చాలా ఎక్కువ ఉండే. ఇదిగో ఈ మస్క్ మెలన్వి, ఇవి అంటే నాకు సారు కొన్ని, ప్రసాద్ సార్ అని ఎప్పుడైనా నేను బ్లాగ్స్లో చూపిస్తుంటాను కదా, ఆయన కొన్ని సీడ్స్ ఇచ్చింటే పెట్టేశాను, అన్ని ర్యాండమ్గా వచ్చాయన్నమాట. బట్ ఈ మస్క్ మెలన్ అయితే నాకు పెట్టినట్లు గుర్తులేదు. ఈయన మన నైబర్ గార్డెన్ అనమాట ఇది. ఈయన గార్డెన్ భలే ఉంది అసలు. అందరికి ర్యాబిట్ చూడండి ఆడ, ర్యాబిట్స్ కూడా వస్తాయి వెజిటబుల్స్ తినేకి. ఇంకా అదిగో అది కుకుంబర్ దీనికి వచ్చిందో ఏమో. అందరికంటే బాగున్నది ఈయన అనమాట గార్డెను. ఈయన పెట్టాడు మస్క్ మెలను. ఆయన సీడ్స్ ఏమైనా ఇక్కడ పడి వచ్చినాయేమో తెలియదు కానీ 2 వచ్చినాయి చూడండి. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, 3, ఇదిగో ఏమో 4. ఒకటి నాకు ఇది సర్ప్రైజ్, నేను ఇది చూడలేదు అసలు. అదిగో అది చూసాను, 4 ఉన్నాయి. సో మరి నాకు పెట్టినట్టు గుర్తయితే లేదు. మరి ఆయన సీడ్స్ పడినాయో లేకుంటే నేనే పెట్టానో ఏమో తెలీదు, ర్యాండమ్గా పెట్టినింటి. ఇదిగో ఇది మన గార్డెన్. ఇక్కడ వచ్చేసి ఇదిగో ఇది బచ్చల కూర. బోలెడంత గడ్డి పీకుతుంటే వస్తుంది అసలు. లాస్ట్ వీకే పీకేసాను, లాస్ట్ ఫ్రైడే వచ్చి సగం, మళ్ళీ ఇంత వచ్చింది. సో ఇదనమాట మన గార్డెన్ అయితే. అదే బీరకాయ చెట్టే బాధేస్తుంది అసలు. మంచిగా ఎంత ఒక 4 ఉండే, చిన్న చిన్నవి 4. ఇదిగో ఇదిగో అంత ఊరుకునే చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందో ఎంకతో. బాగుండే, లేకుంటే చాలా బీరకాయలు వచ్చాయి, బీరకాయలు వచ్చేటివి. ఇంకా చూడండి ఒక బెండకాయ చెట్టుకి బెండకాయ వచ్చింది ఒకటి. నేను రోజు వాటర్ పెట్టేకి వచ్చినప్పుడల్లా ఈవినింగ్ ఒక 20 మినిట్స్ అన్నా ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తాను. నైబరింగ్ ప్లాట్, మన ప్లాట్ అది. ఇది ఈయనది. అసలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. టొమాటోస్ అయితే, జుకినీ అయితే ఎన్ని వచ్చాయో ఇప్పటి వరకు. జుకినీ ఏంటంటే చాలా బాగా గ్రో అవుతుంది ఈ నేలలో. ఇదిగో ఈయన అన్ని మస్క్ మెలన్స్, ఈ రో అంతా అవే, చాలా బాగా వచ్చాయి. మేబీ ఈయన సీడ్స్ ఏమన్నాయో మరేమో తెలియదు. చూడండి దోసకాయ ఎంత పెద్దగా ఉందో, ఇట్లా వదిలేస్తున్నాడు ఆయన. మేబీ సీడ్స్కి పెట్టాడేమో. వంకాయ పెట్టాడు కానీ వంకాయ రాలేదు. చాలా చాలా బాగా చేస్తున్నాడు. ఇంతకుముందు చైనీస్ వాళ్ళు ఉండ్రి, ఇప్పుడు వాళ్ళు లేరనమాట, వెకేట్ చేశారు. మూవ్ అయ్యారు ఇక్కడి నుంచి వాళ్ళ కంట్రీకి. సో ఇప్పుడు ఈయనది టాప్ ప్లాట్. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు గార్డెనింగ్ ఓపిక్గా. అసలు గడ్డి కూడా ఎక్కడా లేదు అసలు. అది ఇప్పుడైతే గోంగూర ఉంది కానీ హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. ఇదిగో కవర్ తీసుకొని. అయితే ఇప్పుడు చిద్వికి ఒక క్లాస్ ఉంది, ఆన్లైన్ క్లాసు. సో ఇప్పుడు ఇంకెళ్ళాలన్నమాట ఒక 5 మినిట్స్లో. ఇంకా రేపు వచ్చి హార్వెస్ట్ చేస్తాం గోంగూర. ఇప్పుడు ఇంకంత టైం లేదు కాబట్టి అదనమాట. లాస్ట్ ఇయర్ ఈపాటికి గోంగూర ఒక 2 సార్లు హార్వెస్ట్ చేసింటివి. అప్పుడు మంచిగా ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి అన్నీ ముందే పెట్టి చూసుకునేదాన్ని. ఈసారి ఎప్పుడో ఈవినింగ్ టైం ఇట్లా వచ్చి అట్లా కొంతసేపు చేసినదనమాట గార్డెన్ ఇది. కానీ పర్లేదు, బాగానే ఉంది. నీళ్ళైతే రేపు వచ్చి పెడతాను, ఇప్పుడు కాకుండా.
అప్పుడు రేపు గోంగూర పీకిన తర్వాత నీళ్ళు పెడితే సరిపోతుంది. మీకేమనిపించింది మన గార్డెన్ చూసి కమెంట్స్లో చెప్పండి. ఈలోపు చిద్వి క్లాస్ టైం అయింది. ఇంకా వాడిని పిలిచాను, వాడు క్లాస్లో ఉన్నాడు. నేను ఈలోపు ఈవినింగ్ దీపారాధన చేశాను. తర్వాత చిద్వి క్లాస్ అయిపోయింది. ఈలోపు రామ్ కాల్ చేసి యూనివర్సిటీలో ఏదో ఈవెంట్ ఉందంట, నేను ఇక్కడికి వచ్చాను, సో మీరు వస్తారా అంటే ఓకే, ఇంకా ఫ్రైడే కదా, ఏం పెద్ద చేసేది కూడా ఏం లేదు, సరే అని చెప్పి ఇంకా చెప్పాము. ఈలోపు రామ్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని వచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఫాల్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది కదా స్టూడెంట్స్కి. ఇక్కడంతా ఇట్లా కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి వెల్కమ్ కార్నివల్ లాగా పెట్టారనమాట. 3 days నుంచి ఉందంట, లైక్ వెడ్నెస్డే నుంచి. సో మేమైతే ఈరోజే వచ్చాము. స్టూడెంట్స్ అనే కాదు, ఇక్కడికి ఎవరైనా తెలిస్తే రావచ్చు అనమాట. బట్ మెయిన్ పర్పస్ అయితే స్టూడెంట్స్ కోసం పెట్టింది. ఫుడ్ అంతా చాలా ఎమ్మీగా ఉంది. అంటే ఇక్కడ లోపల రెస్టారెంట్స్ ఉంటాయి కదా యూనివర్సిటీ లోపల, సో వాళ్ళందరూ ఏంటంటే ఫ్రీగా పెట్టారనమాట, లైక్ వాళ్ళ ప్రమోషన్ లాగా అని కూడా చెప్పచ్చు. సో ఫ్రీగా చాలా ఎమ్మీగా ఉండే వెజ్ ఫుడ్ అంతా. నేను వెజ్ అంత ఉండదేమో అని అనుకున్నాను కానీ బట్ వెజ్ ఆప్షన్స్ కూడా చాలా ఉండే, బాగా తిన్నాము. ఇగో ఫ్రెండ్స్ ఆల్రెడీ వీళ్ళు ముందే వచ్చిన్నారు, మంచిగా అందరం ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ సాంగ్స్ అవి డీజే పెట్టారు. పక్కన మేమందరం మంచిగా ఎంజాయ్ చేస్తుంటే పిల్లలు కూడా ఒక పక్క, వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్నిసార్లు అసలు మనం ఏమీ ప్లాన్ చేయము కానీ హ్యాపీ మూమెంట్స్ అన్ని 1 by 1 జరుగుతూ ఉంటాయి కదా, అలా అనిపించింది ఈ ఫ్రైడే. దెన్ ఇది ఆ నెక్స్ట్ డే, ఈరోజు సాటర్డే. ఫ్రెండ్స్ అందరం చాలా రోజులు అయిపోయిందని పాట్లకు ప్లాన్ చేసుకున్నాము. సో నేను వెజ్ కర్రీ, ఇది మష్రూమ్ గ్రేవీ కర్రీ తెస్తానని చెప్పాను, అదే చేస్తున్నాను ఇక్కడ. ఇట్లాంటి కర్రీస్ చాలా టైం పడతాయి. నాకైతే స్టార్టింగ్ మష్రూమ్స్ పీల్ చేసేటప్పటి నుంచి కర్రీ అయిపోయేసరికి 2 hours పట్టింది. ఇంకా తర్వాత కిచెన్లో సామాన్లన్నీ చాలా పడినాయి, అవన్నీ క్లీన్ చేసేసి కిచెన్ క్లీన్ చేసుకున్నాను. ఈలోపు అయితే చిద్వి రెడీ అయ్యి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా ఇప్పుడు నేను రెడీ అయ్యి వెళ్తున్నాను. ఇట్లా పాట్లకు అప్పుడు చాలా వెరైటీస్ ఫుడ్ ఒకటేసారి తినచ్చు కదా. సో ఇదిగో ఇవన్నీ వెరైటీస్. లంచ్కి ప్లాన్ చేసుకున్నాము. సో 12కి అనుకున్నాం ఫస్ట్, తర్వాత 1 అయింది, ఇప్పుడు 1:30 అవుతుంది. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేనే లేట్గా వెళ్తుంటాను. ఫస్ట్ టైం చాలా మంది కంటే ఈసారి ముందు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫైనలీ అందరైతే వచ్చారు. ఇంకా ఎక్కడికక్కడ మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఆ రోజు అనుకోకుండా రమ్య వాళ్ళ హస్బెండ్ బర్త్డే ఉండే, ఇంకా ఆ కేక్ కటింగ్ జరుగుతుంది. అక్క నేను వీడియో తీస్తున్నా, అప్స్క్రైబ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు బర్త్డే అని మాకు ఎవరికి తెలియదు. తర్వాత ఇక్కడికి వచ్చినాక రమ్య చెప్తే ఇంకప్పుడు ఇంకొక అన్న వెళ్ళి కేక్ తీసుకొచ్చాడు. బై ద వే ఇక్కడ కేక్ కట్ చేస్తున్న పాప వాళ్ళ పాప కాదు, సంధ్య వాళ్ళ పాప. అంటే ఇట్లా చూస్తే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అనుకుంటారు కదా, అందుకు చెప్తున్నాను. వాళ్ళకు ఒక బాబు, వెనక్కున్న అబ్బాయి. టొమాటో చట్నీ. Chilies kaadu we beat you make chutney. Samma means delicious. Okay, thank you Ramya. Capsicum. Chudu. Sare నేను తీసుకుంటాను. సరే నీ కొద్దిగా బీట్స్ ఇవి. పద్మ. మీడియా అమ్మా. I don't have a plate. Why? Video. She is dieting only this much to eat. Hey, I don't want to eat actually. Are you serious? No, that's a different one. Yes, I'm one. That's a different way again. బానక్కని అట్లా ఒకసారి వీడియో తీయమని ఇస్తే రామ్ని జూమ్ చేసింది. సో ఇంకా అందరం ఫుల్గా తింటున్నాం అనమాట. ఇదిగో పిల్లలందరికీ ఇట్లా ఒక టేబుల్ వేసాము, వాళ్ళు మాట్లాడుకుంటూ తింటున్నారు.
Hi Rajni. I like your dress, Rajni. You got so many compliments for your dress, huh? అందరూ అది 2 సార్లు అందరం ఫుల్గా తిన్నాము. తిన్న తర్వాత పిల్లలేమో వాళ్ళంతట వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా జెంట్స్ అందరేమో లోపల కార్డ్స్ ఆడుతూ ఉన్నారు. మేము బయట కొంతసేపు ముచ్చట్లు పెట్టి మళ్ళీ లోపలికి వచ్చాము. ఇది ఎప్పుడు నైట్ 8 o'clock అప్పుడు. Hey ladies, what's going on here? all four sisters. ఎంతమంది? Oh, you guys are not playing. You're just playing with the cards. I thought you guys are playing chess. Oh, is it? Oh, thank you, Ryan. యాక్చువల్గా ప్లాన్ చేసిన పాట్లక్ పార్టీ అయితే ఈవినింగ్ 6 వరకే. లక్కీగా ఈ సెంటర్ నెక్స్ట్ బుకింగ్ కూడా ఎవరిది లేదు. దట్టు ఆ వీక్ భాను అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇన్ఛార్జిగా ఉండే. అందుకు మా పార్టీ ఇంకా కంటిన్యూ అవుతుంది. మేడ్ బై భాను పెద్ద కోడలు. సెకండ్ కోడలు, థర్డ్ కోడలు ఆల్వేస్ ఇన్ ఫోన్, ఫోర్త్ కోడలు రోమింగ్ అరౌండ్. Just a video. Hi, Surya. టైం ఎంత అయింది బానక్క? టైం ఎంత అయింది? 9:45. మన పార్టీ ఎంత వరకు? 6 వరకు. యాక్చువల్ గా మనం అనుకున్నది స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. డాన్స్ గర్ల్స్. హలో అత్తమ్మ. హాయ్ కోడలు పిల్లలు. మామయ్యని. Rajni, what is the time? 12:20. And what are you still doing here? Nothing. Just sitting and talking. Standing and talking. Standing and talking. And making some tea. Not me. That's Surya. video Sandhya made popcorn, right? Oh yeah. Actually, I didn't make. I just kept it inside the oven. Yeah. It's getting ready. Oh, that's great of you. Surya is making tea. Hi. తిను ఇందాక చూపించాను కదా సూర్య అని టీ చేస్తుంది కదా. తను కర్ణాటక నుంచి అనమాట. తనకు కూడా ఇండియాలో ఫ్యామిలీ ఉంది. తను ఒక్కటే ఇక్కడికి సిఎస్సిలో మాస్టర్స్ చేయడానికని రీసెంట్గా వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే చాలాసార్లు ఇట్లా పార్టీస్ అప్పుడు అట్లా మన వ్లాగ్స్లో చూసి నింటారు. ఇంకా డిన్నర్కి అయితే ఫుడ్ ఆల్రెడీ కొంచెం లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉండే మధ్యాహ్నంది. ఇంకా ఇందాక సంధ్య వెళ్ళి దోశ బ్యాటర్ తీసుకొచ్చింది, చట్నీ చేసుకొని ఇంకా అట్లా ఒక్కొక్కరు ఒకటి తెచ్చి ఇంకా అట్లా డిన్నర్ కూడా తిన్నాము. అసలు అన్ప్లాన్డ్ కానీ భలే ఎంజాయ్ చేసాము. తర్వాత అందరం తినేసాము. మళ్ళీ నైట్ ఒకసారి టీ కూడా పెట్టుకొని తాగా. ఇప్పుడు చూస్తున్నాం కదా టైం 2:30 అవుతుంది. అయినా మా పార్టీ ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. 5 people can play one chess. I didn't know that. Crazy party.
తినొచ్చేసి సంధ్య తమిళ్ వాళ్ళు చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకుందంట, చాలా బాగా చేస్తుంది. మొత్తానికి ఈ వీకెండ్ అన్ప్లాన్డ్ పర్ఫెక్ట్ వీకెండ్ అని చెప్పొచ్చు. పిల్లలంతటి పిల్లలు మేము భలే ఎంజాయ్ చేస్తున్నాం. ఈ బ్యాచ్లో అందరూ మంచి డాన్సర్సే ఎక్సెప్ట్ నేను, పద్మ తప్ప. పద్మ అట్లీస్ట్ నాకంటే చాలా బెటరు. ఇంకా వరస్ట్కే వరస్ట్ అంటే మనమే. అస్సలు రాదు నాకు డ్యాన్సు. అసలేంటో ఈ వీకెండ్ అనుకోకుండా అన్నీ అన్ప్లాన్డ్గా భలే హ్యాపీగా జరిగిపోయాయి. అసలు ఇది కూడా అంతే. చూడండి టైము ఇప్పుడు 2:30 అయింది కదా, ఎంత 4:30కో 3:30కి ఏమో ఇంటికి వెళ్ళినాము. భలే ఎంజాయ్ చేసాము అసలు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎప్పటికీ ఫ్రెండ్స్తో మర్చిపోలేని ఒక రోజు అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మధ్యాహ్నం కొంతసేపు రీల్స్ చేసాము. అన్ని విధాలుగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంతే కదా, మనం ఎప్పుడైనా ఏదైనా ప్లాన్ చేసినప్పుడు అంత సక్సెస్ఫుల్గా జరగవు. ఎప్పుడైతే మనం అన్ప్లాన్గా లైక్ ఏం ప్లాన్ చేయమో అప్పుడే 1 by 1 అన్నీ జరుగుతాయి. భలే అనిపిస్తుంది అట్లా జరిగినప్పుడు. దెన్ ఇది ఆ నెక్స్ట్ డే, ఇది సండే మార్నింగ్ అంటే 11 అట్లా అవుతుంది టైము. ఇంకా నేను రామ్ గార్డెన్కి వచ్చాము. గోంగూర మొన్న ఫ్రైడే నాకు పీకడానికి కుదరలేదు కదా, ఇంక అందుకు ఈరోజు వచ్చి ఇంక ఇద్దరం పీక్కొని వచ్చాము. సో చాలానే వచ్చింది. ఇది మన గార్డెన్లో ఫస్ట్ హార్వెస్ట్ అనమాట గోంగూర. మంచిగా ఆ రోజు ఇంకా ఏంటి గోంగూర చట్నీ అయితే చేశాను. మాకు చాలా ఇష్టం గోంగూర చట్నీ. ఓన్లీ దీంట్లోకి అన్నము నెయ్యి వేసుకొని తింటే చాలు, ఇంకా మాకు ఏం అవసరం లేదు. మీలో ఎంతమందికి గోంగూర చట్నీ అన్న పప్పు అన్న ఇష్టం కమెంట్స్లో చెప్పండి. మాకైతే అసలు పిచ్చి అని చెప్పచ్చు. ఈ గోంగూర సీడ్స్ అయితే లాస్ట్ టైం పోస్ట్ తెచ్చుకున్నప్పుడు అత్తయ్య పంపించినవి. మొత్తానికి అమెరికాలో కూడా మన గోంగూర పండించి తినగలుగుతున్నాము. అంతే అండి, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.